కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలు, నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా నాతో కలిసి నడుస్తున్నారు. అమ్మ మీరు బాగా చేస్తున్నారు, మీరు ఏ పార్టీ అని కూడా చూడట్లేదు, కోవూరు అభివృద్ధికి మీరు ఎంతో పాటుపడుతున్నారు, నీతి నిజాతిగా చేస్తున్నారని వాళ్ళందరూ నాతో కలిసి నడిచినందువల్ల ఇతను దాన్ని తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే మేడం, కేవలం మిమ్మల్నే కాదు, కోవూరు కాన్స్టిట్యున్సీలో టీడీపీలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎలా చూడాలి అంటే, రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కోలేక ఈ విధంగా రప్ప అని చెప్పి మొన్న అనడము, అలాగే ఈరోజు మహిళల్ని టార్గెట్ చేయటం ఎలా చూడాలి? అదే నాకు అర్థం కావట్లేదు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో. రాబోయే రోజుల్లో 33% మహిళలకి రిజర్వేషన్ ఉంటే ఎంతోమంది మహిళలు మమ్మల్ని చూసి మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి వస్తుంటే, ఇది మొదటి నుంచి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాగే మన వంగల్పూడి అనిత గారిని ఇతను ఇలాగే మాట్లాడడం జరిగింది. వాళ్ళ పార్టీ వాళ్ళు మన అమ్మ భువనేశ్వరమ్మని మాట్లాడడం జరిగింది. ఈరోజు నా దగ్గరికి వచ్చారు. ఇలాగ మేము కొంతమంది తెలిసిన మహిళలు అయితే అసలు ప్రతి మహిళని వీళ్ళు ఇదే విధంగా వేధిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో, వాళ్ళ టార్గెట్ ఏంటో, మహిళలని ఇలా మాట్లాడే ఇటువంటి నీచమైన సాంప్రదాయం ఎందుకుందో, ఆ పార్టీ పెద్దలు దేనికి దీన్ని ఖండించడం లేదో నాకు అర్థం కావటం లేదు.